నమస్తే, వెల్కమ్ టు మెగా9. అది అటవీ ప్రాంతం, చుట్టూ కొండలు, పచ్చదనం, మూడు వైపులా కృష్ణా జలాలతో అల్లుకున్న సుందరబంధం. మధ్యలో ఉన్న గుట్టపై వెంకటేశ్వర స్వామి ఆలయం కనివిందు చేస్తుంది. కోరుకున్న వెంటనే కోరికలు తీర్చే కల్పతరువుగా 7 కొండలు దిగొచ్చిన వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీనికి ఓ నేపథ్యం ఉంది. గుడి వెంకటేశ్వర స్వామిది, పేరు మాత్రం భక్తుడిది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులో ఇది ఉంది. ఈ గుడి వెంకటేశ్వరుడిదైన దీన్ని తులసీసాద్ ఆలయం అని పిలుస్తుంటారు. పూర్వం నుంచి గుట్ట దిగువన ఈ ఆలయం ఉండేది. దశాబ్దాల కిందట తులసీసాద్ అనే భక్తుడు పరమనిష్టతో స్వామిని పూజించేవారు. భక్తులంతా ఆయనను గురువుగా, దైవంగా కొలిచేవారు. కాలక్రమంలో నాగార్జున సాగర్ వెనుక జాలాల కారణంగా ఈ గుడి ఏటా 6 నెలల పాటు నీటిలో మునిగిపోయేది. దీంతో అన్ని గ్రామాల వారు కలిసి చర్చించుకున్నారు. వాంకునావత్ పాడ వంశానికి చెందిన వారితో పాటు పరిసర ప్రాంత ప్రజల స్వంతవించుకుని చందాలు పోగు చేసుకుని సుమారు 1/2 కోటి నిధులతో 3 ఏళ్ల కిందట ఆలయాన్ని గుట్టపై పునర్నిర్మించుకున్నారు. మాది బుగ్గతండ నేటివ్ ప్లేస్. ఉమ్మడి చందంపేట మండల వైస్ ఎంపీపీగా పనిచేసినాను. 2 సార్లు సర్పంచ్గా చేసినాను. అది కూడా శ్రీ తులసీసాద్ మహారాజ్ యొక్క దైవ నిర్ణయంతో. ఇక్కడ వైజాగ్ కాలే పక్కల బుగ్గతండ శివార్లో దగ్గరలో ఉన్నటువంటి కాచరాజుపల్లి, సుద్దబాయి తండ, బిల్డింగ్ తండ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళకు మాదారాం అనేది విలేజ్ ఉండే. సాగర్, నాగార్జున సాగర్ కట్టక ముందు ఇక్కడ మాదారా అనే విలేజ్ ఉండే. అక్కడ శ్రీ తులసీసాద్ మహారాజ్ అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు. అతను దాదాపు 19వ శతాబ్దానికి చెందినటువంటి ఒక 100 సంవత్సరాల క్రితము ఇక్కడ నిర్యాణం చెందినాడు. అతని యొక్క మఠాన్ని మేము వెంకటేశ్వర స్వామి పూజతో పాటు బర్మా వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు చేస్తూ శ్రీ తులసీసాద్ మహారాజ్ యొక్క దేవాలయాన్ని గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించుకున్నాము. ఇట్టి దేవాలయానికి వాంకనాథ్ పాడవారు అందరూ ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఒక వారం రోజులు పూజ చేస్తారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి వాంకనాథ్ పాడ కానీ, లోటావత్ పాడ కానీ, ఖేతావత్ పాడ కానీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దేవునికి తులసీసాద్ మహారాజునికి అపారంగా ప్రేమించి పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క దేవాలయము చుట్టూ 3 ప్రక్కల కృష్ణా పరివాహక ప్రాంతం నదులుంటూ వెనక భాగం నుంచి మాత్రమే బాట ఉండి ఇక్కడ 1 కోటి రూపాయలతో గుడి అందరూ స్వచ్ఛందంగా భక్తులు మాత్రమే చందా వేసి గుడి నిర్మాణం చేసినారు. దేవునికి తులసీసాద్ మహారాజుని తలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారుగుండ్ల ప్రాంతం అంటారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులందరూ అపారంగా పూజిస్తారు. నమ్ముకుంటే దైవంగా భావించి నమ్ముకుంటే ఏ కొలువైనా ఏదైనా కానీ అందరికీ దీవించే దేవుడు. ఇది దాదాపు మేము నిర్మించి 10 సంవత్సరాలు అయింది. ఒక 100 సంవత్సరాల క్రితము మేము తులసీసాద్ మహారాజు వారసులము. ఇప్పుడు అతను తదనంతరము బిచ్చా బావోజీ, తావరియా బావోజీ, ఇప్పుడు ప్రజెంట్గా మా పూజారిగా బిక్కు బావోజీ నిర్వహణ చేస్తున్నాడు. మేము ఆలయ కమిటీ కార్యదర్శిగా, ప్రెసిడెంట్గా మా బాబాయ్ శ్రీను నాయక్ని ఎన్నుకున్నాము. ఇక్కడి ప్రాంతం వారు ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ దైవంగా, కులదైవంగా మేము ఇతనికి తులసీసాద్ మహారాజ్కి పూజిస్తుంటాం. తులసీసాద్పై ఉన్న భక్తి ప్రపత్తులతో ఆలయ ప్రాంగణంలోనే ఆయన పేరిట స్మారకమఠం కూడా నిర్మించారు. ఆలయాన్ని ఆయన పేరుతోనే వ్యవహరించడం ఆది నుంచి వస్తుండడంతో దాన్నే కొనసాగిస్తున్నారు. ఏటా శ్రావణ మాఘ మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. దేవరకొండ నుంచి డిండి మార్గంలో 8 కిలోమీటర్లు వెళ్లి పాలేపల్లి స్టేజీ నుంచి నేరుగా కొన్ని గ్రామాలు దాటితే ఆలయాన్ని చేరుకోవచ్చు. నా పేరు బిక్కు బావోజీ. గ్రామం వచ్చేసి కాచరాజుపల్లి, సుద్దబాయి తండ. శ్రీ తులసీసాద్ మహారాజ్ అనేది మా ముత్తాత గారు 7వ తరం పెద్ద ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. తాను ఏది చెప్తే అది ఆ రోజులో జరిగినది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పేరు మీద మా తాతగారికి టెంపుల్ కట్టినాము. ఆయన ప్రత్యేకంగా శ్రీ బాలాజీ బర్మస్వామి భక్తుడు. మా యొక్క ఆరాధ దైవం. గిరిజనులైన మేము సాంప్రదాయ ప్రకారము మా యొక్క తాతగారికి పూజలు చేస్తాము. వారు ఏదైతే చెప్తారో అది అయి తీరినది. మేము అదే రకంగా ఇక్కడ బ్యాక్ వాటర్
బుగ్గతండ దగ్గర మా తాతగారి పేరు మీద టెంపుల్ నిర్మాణం చేయడం అయినది. యాక్చువల్లీ టెంపుల్ దేవాలయం వెంకటేశ్వర స్వామిది, కానీ మా తాతగారి పేరు మీద నిర్మాణం చేయడం జరిగినది. ఎందుకంటే మా తాతగారు ఎల్ల కోరికలు తీర్చే మహానుభావుడుగా, మరి ఎవరికైతే సంతానం లేకున్నా వారు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ వారు వచ్చి ఇక్కడ మా స్వామివారిని కోరుకుంటే అవి తీరిపోతాయనే ఒక సంకల్పము అందరిలో ఉన్నది. ఈ టెంపుల్ నిర్మాణం చేయడము దాదాపు ఇప్పుడు 15వ సంవత్సరం అయినది. మేము సొంతంగా మా తండావాసులు, మా తాతకు సంబంధించిన ఆసాములు, మా వాంకడాపాడకు చెందిన వాళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగినది. కావున దయచేసి ప్రత్యేకత ఉంది. బ్యాక్ వాటర్ కృష్ణా నది తీరాన కొండ మీద ఉంటుంది. చుట్టూ 3 వైపుల నుంచి వాటర్ ఉంటుంది. ఒకవైపు కొండ ఉంటుంది. ఈ కొండ మీద నిర్మాణం చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి పేరు మీద టెంపుల్. కానీ అది మా తాత తులసీసాద్ మహారాజ్ది. వారి యొక్క 7వ తరం వారసుడిగా నేను బావోజీగా కొనసాగుతున్నాము. మా యొక్క సాంప్రదాయబద్ధంగా గిరిజనులైన మేమందరము ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము 3 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి మాఘమాసము, రెండోది శ్రావణ మాసము, మూడవది దీపావళి తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఉత్సవాలను ఏర్పాటు చేస్తాం. ఉత్సవాలు మొదలైనప్పుడు 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు ఈ రకంగా ఉత్సవాలు జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు ఇక్కడ విన్నపించుకుంటే అవి తీరుతాయనే నమ్మకము, విశ్వాసము. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మా తాత దగ్గరికి వచ్చి మేము కోరుకున్న కోరికలు మా తీరిన స్వామి అని వాళ్ళు ఏమైనా మొక్కుకుంటే ఆ మొక్కులు చెల్లిస్తారు. ఆ మొక్కులు అంటే వారి యొక్క రూపంలో కోడలు మరియు బంగారము, వెండి సంబంధించిన మొక్కులు తీర్చుకుంటారు. వారు ఈ మొక్కులు అయిపోయినాక వచ్చి స్వామివారిని ఈ ఉత్సవాల టైంలో వచ్చి వాళ్ళు సమర్పించుకుంటారు. ఓవైపు అటవీ ప్రాంతం, మరోపక్క కృష్ణా జలాలతో ద్వీపకల్పంలా తలపిస్తున్న ఈ ఆలయం ఇక్కడ ప్రజలకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది. గిరిజన తండాల్లో వాంకువానాథ్ పాడితెగకు చెందిన పరిసర ప్రాంత భక్తులు ప్రతి శనివారం నిష్ఠతో ఈ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ.